హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి దేవరా పార్ట్ 1. అండ్ ఈ మూవీ ఏంటంటే మనకి ట్రైలర్లో ఏం చూపించారో అదేనండి మెయిన్ స్టోరీ. ఆ ఊరు, దేవర, భయం, అదే కాన్సెప్ట్. ఇంకా మూవీ ఎలా ఉందంటే బాగుందండి. అలానే సూపర్ అని చెప్పలేం కానీ బాగుంది. పక్కాగా థియేటర్ బొమ్మ. బట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకోండి. అండ్ ఈ మూవీ మనకి ఏ కమర్షియల్ మూవీ అండి, సెట్ ఇన్ ఏ సీ బ్యాక్ డ్రాప్. అండ్ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే గుడ్ ఫస్ట్ హాఫ్ అండి, కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. అండ్ వెరీ గుడ్ ఇంటర్వ్యూల్ అనమాట. అండ్ ఓకే సెకండ్ హాఫ్ అనమాట, గుడ్ క్లైమాక్స్. కానీ సెకండ్ పార్ట్ తీసి అంత ఏముందో మరి నాకేం అర్థం కాలేదండి. అంతలా హుక్ చేసే పాయింట్ కూడా మనకేం చూపించలేదు. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగుంటుంది. కానీ సీక్వెల్ కోసం వెయిట్ చేసే అంత అయితే ఏం లేదు. ఇన్ కేస్ తీసినా కూడా ఏమవుతుందో కూడా మనకు తెలిసిపోద్ది. అంత సింపుల్గా ఉంటుంది అన్నమాట స్టోరీ లైన్. అండ్ మూవీ మాత్రం థియేటర్లోనే చూడాలి. విజువల్గా చాలా బాగుంది. అండ్ పాజిటివ్స్కి వస్తే మెయిన్గా టెక్నికాలిటీస్ బాగున్నాయి. బీజిఎం అండ్ మ్యూజిక్ బై అనిరుద్ చాలా బాగుంది. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మూవీ సెటప్ కానీ, కెమెరా వర్క్ కానీ, ఫైట్స్ కానీ, అండ్ చివరికి సాంగ్స్, దాని ప్లేస్మెంట్స్ అండ్ డాన్సెస్ కూడా బాగున్నాయండి. అండ్ నెగిటివ్స్ వస్తే మూవీలోని వెరీ ప్రెడిక్టబుల్ స్టోరీ, చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో కూడా తెలిసిపోద్ది. అండ్ మామూలు కమర్షియల్ మూవీ, కాకపోతే సీ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అనమాట. అండ్ కొరటాల గారు అయితే కంబ్యాక్ ఇచ్చారా లేదంటే మరి ఆచార్య అంత ఫ్లాప్ అయితే తెలియదు కానీ కొంచెం బెటర్ అయితే అయ్యారండి. కాకపోతే కొరటాల గారి బెస్ట్ వర్క్ అయితే ఇది కాదు. అండ్ కొరటాల గారి మార్క్ అయితే మనకు కనబడలేదు. అండ్ చాలా స్లోగా అనిపిస్తుంది అండి మూవీ అయితే. మనకి ఓవరాల్గా మూవీ సాటిస్ఫాక్షన్గానే ఉంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకొని మనం వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ గారి డబ్బింగ్ అండి, బాగా బేస్ వాయిస్ పెట్టుకొని చెప్పారనమాట బలవంతంగా. అది నాకైతే నచ్చలేదు. అండ్ సెట్ అయినట్టు కూడా నాకేం అనిపించలేదు. అండ్ ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అన్ అబోవ్ యావరేజ్ మూవీ అండి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి ఎస్పెషల్లీ టెక్నికల్ వాల్యూస్కి, సినిమాటోగ్రఫీకి, మ్యూజిక్కి 4 స్టార్స్ ఇవ్వచ్చండి. అండ్ కంబైన్ చూసుకుంటే 3.25 స్టార్స్ అండి. అండ్ కలెక్షన్స్ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే సలార్కి కూడా మనకి స్టార్టింగ్ నెగిటివ్ రివ్యూసే వచ్చాయి అనమాట. అండ్ ఆ తర్వాత కొంచెం బెటర్ రివ్యూస్ అయితే వచ్చాయి. అండ్ బెటర్ వాచబుల్ కూడా మనకు అనిపించింది. సో ఈ దేవరా ఏమైద్దో చూడాలి మరి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ వ్యూ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.